చెప్తుంది, లైఫ్లో ఎవడ సక్సెస్ అవుతాడు, జీవితంలో ఎవడు ఎత్తుకెదుగుతాడు, జీవితంలో యెహోవా కార్యములు సమస్తము సమకూర్చి ఏ వ్యక్తిని దేవుడు దీవెనకరంగా మారుస్తాడంటే బైబిల్ చెప్తుంది, పేరెంట్స్ని హానర్ చేసిన వాడిని, పేరెంట్స్ని ఎవడైతే హానర్ చేస్తాడో వాడిని దేవుడు బ్లెస్ చేస్తాడంట. నేను పొగరబోతుని కాదండి, నేను తిరిగిపోతుని కాదండి, నేను మాట విన్నవాడిని కాదని అంటున్నావంటే నడుతున్నావు. నువ్వు ప్రాక్టికల్గా నువ్వు పొగరబోతువో కాదు ఎక్కడ తెలిసిపోతుంది చెప్పనా? మీ అమ్మ నాన్న మాట విన్నప్పుడు నువ్వు పొగరబోతువు కాదు, మీ అమ్మ నాన్న మాట వినకపోతే చెప్పండి నువ్వు పొగరబోతువి, మూర్ఖుడివి. మూర్ఖులు ఉపదేశాన్ని తిరస్కరిస్తారు, మూర్ఖులు బోధన తిరస్కరిస్తారు, మూర్ఖులు త్రోసివేస్తారు. ఇప్పుడు అడుగుతాను, ఈ మూర్ఖుల లిస్టులోకి ఎవరు వస్తారు చెప్పండి? ఎవడో సిగరెట్లు కాల్చివాడు, గంజా కాల్చివాడు అనుకోకండి, వాళ్ళు ఎవరో చెప్పనా? దీనికి దానికి లింక్ చేయండి. పేరెంట్స్ని ఎదిరించే వాళ్ళే, తల్లిదండ్రులు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే ఈ మూర్ఖులు అనగానే ఎవరో బయట తిరిగే వాళ్ళు అనుకోకండి. పేరెంట్స్ని ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే